తన గుండెలకు ఎదురుగా ఎత్తిపట్టుకొనబడి ఉన్న కత్తి కాదు, మిస్ రూత్కి కనబడుతున్నది. ప్రభు బిడ్డలతో నిండి ఉండే మహిమాన్వితమైన పరలోక సామ్రాజ్యం ఆమెకు కనబడుతున్నది. అసూయతో ద్వేషంతో తన ప్రాణాన్ని తీయాలని చూచే సిక్కు గురువులు కాదు ఆమెకు కనబడుతున్నది. పవిత్ర ప్రేమతో కరుణాపూరితపు కరాల్ని చాపుతూ అనంతమైన తన దివ్యలోకానికి ఆహ్వానిస్తున్న ప్రభువు ఆమెకు కనబడుతున్నది. స్తుతిగీతాలను ఆలపిస్తున్న దూతగణము ఆమెకు కనబడుతున్నది. లోక మాలిన్యం అంటకుండా తనకిష్టమైన బిడ్డల్ని ప్రభు ముందుగానే తన వద్దకు పిలుచుకుంటాడు. వారి మరణము ఆయనకు ప్రీతికరమైనదని బైబిల్ గ్రంథం వక్కాణిస్తోంది. కాలం విలువను గుర్తించిన మిస్ రూత్ అప్పుడే బైబిల్ గ్రంథాన్ని తెరచి తన ప్రాణాన్ని రక్షించుకొన గోరేవాడు దానిని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు అంటూ మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనాన్ని చదివింది. తన్ను చంపడానికి కత్తిని గురిపెట్టిన అతడి వైపుకు తిరిగి, సోదరుడా, నా ప్రభువైన క్రీస్తు నా భయంకర పాప శాపాల నుండి రక్షించడం కొరకే తన అమూల్య ప్రాణాన్ని సిలువలో సమర్పించాడు. ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చాడు. ఆయన నా కొరకై అంత త్యాగం చేస్తే నేను ఆయన కొరకు నా ప్రాణాన్ని సమర్పించలేనా? నేను సిద్ధంగా ఉన్నాను, నీ కార్యాన్ని నెరవేర్చు అన్నది. ఆమె కిషన్ వైపుకు తిరిగి, నాయనా, నా సమయం పూర్తయింది, ఇక నీ సమయం ప్రారంభమైనది. ఇదిగో ఈ బైబిల్ గ్రంథం తీసుకో. నేటి నుండి నీవు క్రీస్తు అనుచరుడివి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధైర్యపడకుండా అందరికీ ఆయన వాక్యాల్ని బోధించు అంటూ తన పవిత్ర బైబిల్ గ్రంథాన్ని భక్తిపూర్వకంగా కిషన్ చేతుల్లో పెట్టడానికి తన 2 చేతుల్ని చాపింది. అంతలో రివ్వున దూసుకుని వచ్చిన కత్తి ఆమె 2 చేతులను ఖండించి వేసింది. ఏ 2 చేతుల్ని ఆమె పైకెత్తి గంటలు గంటలుగా వందలాది మంది కొరకు ప్రార్థిస్తూ ఉండేదో ఆ పవిత్ర చేతులు ఈనాడు ఒక వ్యక్తి ఆత్మరక్షణ కోసం నేలరాలిపోయాయి. ఈ ఒక్క వ్యక్తే వేలాది మందిని రక్షించేవాడైతే తన చేతులే కాదు, తన శరీరము అణువణువు ఛేదించబడినా తనకు బాధలేదు. ఆమె ఆలోచనలు ఆధ్యాత్మిక శిఖరాగ్రానికి చేరుకున్నాయి. ఆమె మొండి చేతుల నుండి కారుతున్న రక్తం గది గచ్చు మీద నుండి ప్రవహిస్తోంది. కత్తి దెబ్బకు కింద పడిపోయిన బైబిల్ గ్రంథం రక్తంతో తడిచిపోయింది. అందరి కళ్ళు జలమయమయ్యాయి. నిశ్రేష్ఠులై ఎక్కడి వారక్కడే చూస్తుండిపోయారు. ఒక్కసారిగా తేరుకున్న కిషన్ రక్తపు మడుగులో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసుకుని రొమ్మున హత్తుకున్నాడు. ఇంత జరిగిన చల్లారని కోపంతో స్వరూప్ సింగ్ 2వసారి కత్తి విసిరాడు. తిన్నగా వచ్చిన ఆ కత్తి మిస్ రూత్ పొట్టలో దిగబడిపోయింది. ఇక నిలబడే శక్తి లేక ఆమె నేల కొరిగిపోయింది. రక్తపు ముద్దలా కనిపిస్తుందామె. నెమ్మదిగా ఆమె నోటి నుండి మాటలు వినిపిస్తున్నాయి. ప్రభువా, నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో, నన్ను హింసించిన ఆ సోదరుణ్ణి క్షమించు. మాటలు ఆగిపోయాయి. ఆమె కళ్ళు మూతబడిపోయినాయి. భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ప్రభువును కలుసుకోవడానికి అనంత లోకాలకు వెళ్ళిపోయిందామె. ఆమె సంకల్పాన్ని నెరవేర్చగలిగిన, ఆమె శేషకార్యాన్ని నిర్వహించగలిగిన ఒక మహాశిలువ యోధుణ్ణి ఆమె విడిచి వెళ్ళిపోయింది. నిజంగా ఆమె జీవితం ధన్యం, మానవ లోకానికే మార్గదర్శకం. కాలం ఎవరి కోసం ఆగదు. అది తన ధర్మాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తూనే ఉంటుంది. మానవులు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఉన్నతమైన భవితవ్యాన్ని పొందగలుగుతారు. దుర్వినియోగం చేసుకోగలిగితే తీరని కష్టాలనే ఎదుర్కొంటారు. అప్పుడే మిస్ రూత్ ప్రభు కొరకు హతసాక్షి అయి 4 సంవత్సరాలు కావస్తుంది. ఆమె ఈ లోకంలో విడిచి వెళ్ళిన బైబిల్ గ్రంథాన్ని తన 7 మేడలో పై అంతస్తులో భద్రపరిచి దన్నన్ కౌర్ తన బిడ్డ కిషన్ సింగ్కి ఆ గ్రంథంలో నుండి అనేక వాక్యాలు చదివి చెప్తోంది. తన భర్త ప్రతాప్ సింగ్కి తెలియకుండా దైవభక్తితో దైవవాక్యంలో రోజురోజుకి బిడ్డకు తల్లి తర్ఫీదునిస్తోంది. నిజంగా ప్రాణహానికి తెగించి తల్లి ఆ గ్రంథాన్ని అంత భద్రపరుచుకుని తనకున్న కొద్ది జ్ఞానంతోనే బైబిల్ వాక్యాల్ని బిడ్డకు నేర్పిస్తుంటే, ఎన్నాళ్ల నుండో క్రీస్తు శక్తి నెరిగిన క్రైస్తవ తల్లులు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే, తమ భర్తలు అందుకు అంగీకారాన్ని తెలుపుతున్నప్పుడే వాక్యంలో బిడ్డలకు తర్ఫీదునివ్వగలుగుతున్నారా? వాక్యాల్ని బిడ్డలకు నేర్పిస్తున్నారా? బిడ్డల ఎదురుగా వాక్యాన్ని చదువుతున్నారా? తల్లి, నీ కుమార్తె ఏ పుస్తకాలు చదువుతున్నదో, ఏ సహవాసాలు చేస్తున్నదో గమనిస్తున్నావా? నీ బిడ్డలకు మాదిరిగా జీవిస్తున్నావా?
దైవవాక్య పెంపకంతో కిషన్ పూర్తిగా మారిపోయాడు. మాటలలో నూతనత్వం, చూపులలో నూతనత్వం, క్రియలలో నూతనత్వం. క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి జీవితం నూతనత్వమే. మరి కిషన్ సింగ్కి 15వ జన్మదినోత్సవం వేడుకలు భారీ ఎత్తున చేయాలని తండ్రి ప్రతాప్ సింగ్ ఆలోచిస్తున్నాడు. అంతలోనే అసలు విషయం తెలిసిపోయింది. అణువణువున కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం పగ్గాలు లేక పరుగులు తీశాయి. ఇక తన్ను తాను తమాయించుకోలేక భార్య దన్నన్ కౌర్ని నిలవేసి అడిగాడు, నువ్వు బైబిల్ చదువుతున్నావా? నెమ్మదిగా సమాధానం చెప్పింది, అవునండి. కిషన్కి బైబిల్ వాక్యాలు నేర్పిస్తున్నావా? రెట్టింపు స్వరంతో అడిగాడు. ఏమండి, దయతో నా మాట మన్నించండి. 12 సంవత్సరాల వరకు మనకు పిల్లలు లేకపోతే ఆ ప్రభు దయవల్లే కదండి మనకు పిల్లలు కలిగింది. మళ్ళీ ప్రభు శిలువ దర్శనం ఇవ్వడం మీకు తెలుసు కదండి. ఆ మాటలతో ప్రతాప్ సింగ్ ఉగ్రుడైపోయాడు. మీరిద్దరూ క్రైస్తవులైనా అయి నా పరువు ప్రతిష్టలు మంట కలపడం కంటే ఒకేసారి నా కళ్ళ ముందు చావడం మంచిది. చి, మిమ్మల్ని చూడడమే నాకు అసహ్యం అంటూ ఇద్దరిని ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. ఎన్నడూ దెబ్బతిని ఎరగని దన్నన్ కౌర్ ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయింది. ఆమె దేహమంతా కందిపోయింది. దెబ్బలు తింటూ కిషన్ ఎదురు ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఇలా కాదు, ఇప్పుడే మిమ్మల్ని కాల్చి చంపుతాను అంటూ తుపాకీ తేవడానికే తన గదిలోనికి ప్రతాప్ సింగ్ చరచరా నడిచి వెళ్ళాడు. అది అదునుగా చూసి ఆ ప్రక్కనే పొంచి చూస్తూ నిస్సహాయురాలై నిలబడిపోయిన ఇద్దరు సేవకులు గబగబా పరిగెత్తుకుని వచ్చి తల్లి కొడుకులిద్దరినీ ఒక అల్మారాలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు. ప్రచండ కోపంతో బుసలు కొట్టుకుంటూ తుపాకీతో ఒక్క ఉరుకుతో గదిలోకి వచ్చిన ప్రతాప్కి వెర్రి ఆవేశం కట్టలు తెగి ప్రవహించింది. ఎక్కడ్రా మీరు? ఎక్కడ దాక్కున్నారు? రండి అంటూ మేడ ప్రతిధ్వనించేలా వారు కనబడక కేకలేస్తున్నాడు. గదులన్నీ వెతుకుతున్నాడు. తల్లి కొడుకులిద్దరినీ అల్మారాలో పెట్టి తాళం వేసిన సేవకులిద్దరూ వెంటనే పరుగున వెళ్ళి ప్రతాప్ సింగ్ అన్నలకు జరిగిన విషయాన్ని చెప్పారు. విషయాన్ని విన్న అన్నలు హుటాహుటిన ప్రతాప్ సింగ్ ఇంటికి వెళ్ళి అతడి కోపాన్ని పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించారు. ప్రతాప్, ఎందుకురా నీకింత ఆవేశం? తల్లి బిడ్డల్ని చంపి నువ్వు జైలు పాలవడం తప్ప, మన కుటుంబానికి అపకీర్తి తేవడం తప్ప మిగిలేదేముంటుందిరా? మా మాట విను. కావాలంటే కిషన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయ్. అంతే తప్ప వాళ్ళిద్దరినీ చంపి అందరికీ బాధ కలిగి